హలో అందరికీ. టుడే ఎప్పుడు హాటేనా, ఈసారి స్వీట్ తయారు చేద్దామని డిఫరెంట్గా స్వీట్ చేశాను. పైనాపిల్ హల్వా చేశాను. ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ హల్వా. కరెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. 1 కప్పు నెయ్యి తీసుకుని కడాయిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ముందు. తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుని ఆ నేతిలో వేసి వేయించుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకున్నాను. 1 కప్పు పైనాపిల్ ముక్కల్ని నేతిలో వేయించుకోవాలి. మరొక 2 or 3 స్పూన్స్ వేసుకుని వేరొక కడాయిలో వేయించుకున్నాను. ఇలా వేయించేసుకుందాం. మెత్తగా పండిన పైనాపిల్నే తీసుకోవాలి, పచ్చిగా ఉండకూడదు. ఈ ఫ్లేవర్ ఆ హల్వా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ పైనాపిల్ హల్వా మనం ముందుగా వేయించుకున్న రవ్వలోకి పైనాపిల్ ముక్కల్ని వేసేసుకుందాం. వేయించుకున్న పైనాపిల్ ముక్కలను కూడా 3 కప్పులు నీళ్లు తీసుకుని వేరొక స్టవ్ మీద వేడి చేసుకున్నాను ఆ వాటర్ని. ఆ వాటర్ కూడా ఈ రవ్వలోకి పోసేసుకుందాము. ఉడికించుకుందాం రవ్వని. తర్వాత 1 కప్పు 1.5 కప్ అయినా వేసుకోవచ్చు పంచదార వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాచీ పౌడర్, జాజికాయ పౌడర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. డ్రై ఫ్రూట్స్ ముందుగా వేయించుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది. సింపుల్గా పైనాపిల్ హల్వా తయారు చేసేసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి.